అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం అలిపిరి నడక మార్గంలో ఉండే 13 విశిష్టమైన విశేషతల గురించి మాట్లాడుకుందాం. అసలు మనకి తిరుమలకు వెళ్ళే మార్గాలలో అలిపిరి మార్గం అనేది ఒక ప్రధానమైన నడక మార్గం. ఈ మార్గంలో చాలా అద్భుతమైన విశేషాలు దాగున్నాయి. ఒక్కో విశేషానికి ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది. అందులో ఒకటేంటంటే, ఒక రాయికి మోకాళ్ళు ఆనిస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అంటారు. అసలైన స్వామివారి పాదాలు ఎక్కడున్నాయి? చెంచులక్ష్మి అమ్మవారిని ఉగ్ర నరసింహ రూపంలో కొండపైన స్వామివారి దర్శనం చేసుకున్నారు అంటారు. ఇలాంటి ఎన్నో ఆసక్తిమైన విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. ఇప్పుడు ఆ 13 విశేషాలకు వచ్చాము అంటే, ఫస్ట్ విశేషం ఏంటి అంటే, పూర్వం అక్కడ చాలామంది తమిళియన్స్ నివసించేవారు. అక్కడున్న గ్రామం పేరు అడిపుడి. అంటే మనం ఫస్ట్ తిరుమలకి ఎక్కేటప్పుడు ఫస్ట్ మెట్టుకి పూజించి వెళ్ళేవాళ్ళం అనమాట. అడిపుడి అని పిలిచేవారు. కాలక్రమంగా అది ఏమైపోయిందంటే అలిపిరిగా మారిపోయింది. ఇదొక ఫ్యాక్ట్ అయితే, ఇంకొకటి ఏంటి అంటే, చింత చెట్టు కింద, కొండ కింద ఒక చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు కిందే స్వామివారు స్వయంభుగా వెలిసారు అని చెప్తూ ఉంటారు. యాక్చువల్‌గా చింత చెట్టుకి వైష్ణవంలో కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. సో, చింత చెట్టుని వాళ్ళు పులి అని పిలుస్తారు తమిళ్‌లో. చెట్టు కింద కాబట్టి అడిపులి అని పిలుచుకునేవారు. కాలక్రమంగా అది అలిపిరిగా మారిపోయింది. సో, ఆ గ్రామానికి, అక్కడున్న ప్లేస్‌కి నేమ్ అనేది ఇలా వచ్చింది. ఇంకా రెండవ విశిష్టత గురించి మాట్లాడుకుంటే, మనం కొద్దిగా కొన్ని స్టెప్స్ నడుచుకొని ముందుకు వెళ్ళాము అంటే, సాష్టాంగ నమస్కారం చేస్తూ మనకొక విగ్రహం పక్కన చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తాయి. అదేంటి అంటే అసలు ఒక మాలదాసరి. అంటే ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహాభక్తుడనమాట. ఒక చెవుకేమో శంఖం కమ్మ, ఇంకొక చెవుకేమో చక్రంది కమ్మలు వేసుకొని, తోలు చొక్కా ఒకటి వేసుకొని, హరికథలు చెప్పుకుంటూ, స్వామివారిని సేవ చేసుకుంటూ, పూజించుకుంటూ ఉండేవారనమాట కింద. అయితే వాళ్ళ విగ్రహాలే, వాళ్ళతో ఉన్న వాళ్ళ అనుచరుల విగ్రహాలే అక్కడ ఉండిపోయాయి అంటారు. మనం వెళ్ళే మార్గంలో అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకొని, కొద్దిసేపు అక్కడ సమయం గడిపి వెళ్ళాము అంటే, నేను అనే అహంభావం పోయి ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తుంటారు. ఇంకా మనం మూడవ విశిష్టతకు వచ్చామంటే, కొద్దిగా మనం ముందుకు వెళ్ళామంటే పాదాల మండపం అని ఉంటుంది. అక్కడ స్వయంభుగా శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు వెలిసాయి అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు అక్కడ ఎందుకు వెలిసాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అక్కడ తిరుమల నంబి అనే ఒక మహనీయులు ఉండేవారు. ఆయన గారి మేనల్లుడైన రామానుజాచార్యులు వారికి తిరుమల నంబి గారి చేత రామాయణంలో ఉన్న రహస్యాలు, దాని చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం. సో, వాళ్ళు ఏం చేసేవారంటే, కింద ఉన్న చింత చెట్టు కింద కూర్చొని ఆ ప్రవచనాలు చెప్పుకుంటూ ఉండేవారు. అయితే తిరుమల నంబివారు స్వామివారి భక్తులు కాబట్టి, పొద్దున్నే తిరుమల కొండకు వెళ్ళి స్వామివారిని పూజించుకొని, దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత మళ్ళీ కొండ కిందకు వచ్చి చింత చెట్టు కింద ఆ ప్రవచనాలు చెప్పుకునేవారు. ఆయన 18 సార్లు ఆ స్టోరీని, ఆ రహస్యాల్ని చెప్పినా, ఒకసారి చెప్పిన తాత్పర్యం మరోసారి లేకుండా చెప్పేవాళ్ళంట. ఎంత గొప్పతనం కదూ! సో, అయితే ఒకరోజు ఆయన ఆలోచించుకుంటూ ఉండి, నేను ఈ ప్రవచనాల వల్ల ఓన్లీ పొద్దున, సాయంత్రం మాత్రమే స్వామివారిని పూజించుకోగలుగుతున్నాను. మధ్యాహ్నం పూట చేసుకోలేకపోతున్నాను అని చాలా చింతిస్తారు. అలా బాధపడుతూ ఉండగా స్వామివారే స్వయంగా అతని కల్లోకొచ్చి, "నువ్వేం చింతించకు నాయనా, నీ కోసం నా పాదాలని నీ దగ్గర ఉంచి వెళ్తాను. నువ్వు మధ్యాహ్నం పూట కూడా నువ్వున్న చోటే పూజించుకోవచ్చు" అని చెప్పి మాయమైపోతారు. నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి చూడగానే నిజంగానే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అక్కడ వెలిసుంటాయి. చాలా ఆశ్చర్యమైన విషయం కదూ! ఒక భక్తుడి కోసం స్వయంగా స్వామివారి పాదాలనే అక్కడ ఉంచారు అంటే పూజించుకోవడం కోసం. అది నిజంగా ఆయన లీల. అయితే ఖచ్చితంగా మీరెవరైనా అలిపిరి మార్గంలో వెళ్ళేవారు పాదాల మండపంలో స్వామివారి పాదాలని దర్శించుకొని వెళ్ళండి. ఇంకా మనం 4వ విశిష్టత గురించి మాట్లాడుకుంటున్నాం. 4వ విశిష్టత ఏంటంటే, కొంచెం మార్గ మధ్యంలో తలయేరు గుండు అనే ఒక రాయి ఉంటుంది. ఆ రాయి పైన హనుమంతుల వారి విగ్రహం కూడా ఉంటుందన్నమాట. అక్కడ విశిష్టత ఏమిటి అంటే, మనం మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు అక్కడ మనం మోకాళ్ళు ఆనించాము అంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అంటారు. దీనికి నిదర్శనం ఏంటంటే, అక్కడ చాలామంది ఆ రాయి పైన మోకాళ్ళు ఆనించిన గుర్తులు అనేటివి ఉంటాయన్నమాట. సాక్షాత్ శ్రీకృష్ణదేవరాయలు వారు కూడా అక్కడ వెళ్ళేటప్పుడు నడక మార్గంలో అక్కడ కాసేపు సేద తీరి వెళ్ళేవారట. తిరుమల కొండకు వెళ్ళే మార్గంలో ప్రతి రాయికి ఒక విశిష్టత ఉన్నట్లు ఈ తలయేరు గుండుకున్న విశిష్టత ఇది. ఇలాగే మరిన్ని ప్రత్యేకతల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.